నేను ఇవాళ కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇవాళ నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. సో జీలకర్ర వేస్తున్నాను, తగినంత నూనె వేస్తున్నాను, జీలకర్ర వేస్తున్నాను, వెల్లుల్లిపాయలు వేస్తున్నాను, అలాగే ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. ఇంకా ఎలాంటి పచ్చిమిరపకాయలు కానీ ఎలాంటివి ఏమీ వేయట్లేదు, కరివేపాకు కూడా వేయట్లేదు. జస్ట్ జీలకర్ర, ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లిపాయలు వేసి వేయించేసుకోవాలండి. తగినంత నూనె మాత్రం వేసుకోండి, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి, అలాగే జీలకర్ర కూడా ఎక్కువ వేసుకోండి. సో వేసేసుకున్న దాంట్లో ఇందాక నేను చేసిన మ్యాగీ బాల్స్ ఉన్నాయి కదా, మ్యాగీ డ్రై మంచూరియా ఉంది కాబట్టి ఆ నూనెతోనే నేను ఈ కాకరకాయ ఫ్రై చేసేస్తున్నాను. వేరే నూనె వేయకుండా నేనైతే మ్యాగీ డ్రై మంచూరియా చేశాను కదా, ఆ మ్యాగీ డ్రై మంచూరియాలో నేను ఈ జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు వేసాను. ఇవి కొంచెం వేగాలండి, వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయండి. ఇప్పుడు నేను కాకరకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. కొంచెం కాకరకాయలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఒకసారి వేయించేసి మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకుని 1-2 సార్లు విడతలయ్యాక మళ్ళీ మనం అంటే ఒకసారి కలిపేసేసి మళ్ళీ ఇంకోసారి విడతయ్యాక తీసి మళ్ళీ ఇంకొకసారి కలిపేసేసి మనం వేయించుకోవాలండి. నేను ఇందాక పసుపు వేసాను, అది స్కిప్ అయింది. ఉల్లిపాయలు వేసాక నేను పసుపు వేసానండి. సో ఇలా మనం వేయించేసుకోవాలన్నమాట. ఇలా వేయించేసుకుని కొంచెం ఒకసారి మూత పెట్టేసుకోండి. అవి కొంచెం మగ్గాక అప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్దాం. చూసారు కదండి, చాలా బాగా వేగిపోయాయి. 1-2 సార్లు మూత పెట్టేశాక మళ్ళీ తీసుకుని వేయించేసుకోవాలి, కానీ మళ్ళీ మూత పెట్టక్కర్లేదు. రెండు సార్లు మూత పెడితే చాలు. మూడోసారి మాత్రం మూత పెట్టకుండా కాసేపు అలా వేగనివ్వాలన్నమాట. మూత పెట్టకుండా అవే వాటితో పాటు మీడియంలో పెట్టుకుని వేగాలి. సో దట్ కాకరకాయ ముక్కలన్నీ బాగా వేగిపోతాయి అన్నమాట. అంటే వాటర్గా ఉండకుండా మంచిగా మనకు కావాల్సిన ఫ్రై ఎలా కావాలో అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను కొంచెం పంచదార వేస్తాను, ఒక 1/2 స్పూన్ పంచదార, అలాగే కొంచెం మనకి రుచికి తగినంత, మీరు ఎంత తింటారో అంత రుచికి తగినంత ఉప్పు, అలాగే కారం మస్ట్ కదా, ఇంకేం మనం పచ్చిమిరపకాయలు కూడా వేయలేదు కాబట్టి సరిపోతుంది. ఈ 3 కలిపేసి వేయించేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై ఇట్ అండి. అయిపోయిందండి కూర, ఎందుకంటే మనం బాగా వేయించేసాం. 1-2 నిమిషాలు ఉంది, ఇంకా బంద్ చేసేయచ్చు. ఎందుకంటే బాగా వేగిపోయి ఉన్నాయి. ఉల్లిపాయలు కానీ కాకరకాయలు కానీ అన్నీ వేగిపోయి ఉన్నాయి. వెల్లుల్లిపాయలు చూసారా ఎలా కనబడుతున్నాయో. సో అన్నీ బాగా వేగిపోయి ఉన్నాయి కాబట్టి ఇంకేం లేదండి, జస్ట్ 1-2 మినిట్స్ ఇలా ఉంచేసి బంద్ చేసేసుకోవడమే. వేడి అన్నంలో కాకరకాయ ఫ్రై తింటే మాత్రం అదిరిపోతుంది. చాలా చాలా మంచిది, డయాబెటిక్ పేషెంట్స్కి మంచిది, కాన్స్టిపేషన్కి మంచిది, డైజెషన్కి మంచిది, ఇంకా చాలా చాలా మంచిది. నేను ఎందుకు చెప్తున్నానో వినండి. వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ తినడానికి ప్రయత్నించండి. పిల్లలకు కూడా పెట్టండి. పెద్దవాళ్ళే కాదు, పిల్లలకు కూడా పెట్టడానికి ప్రయత్నించండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం 1/2 స్పూన్ షుగర్ వేసాం కాబట్టి ఆ చేదుతనం తగ్గిపోయి పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు. చాలా చాలా టేస్టీ అయినది, ఇంకేం వేయక్కర్లేదు. మొత్తం అంతా అయిపోయింది. బట్ వెరీ వెరీ టేస్టీ కాకరకాయ ఫ్రై. చాలా వెల్లుల్లిపాయ పోపు వేసామేమో, అదిరిపోతుంది. అదిరిపోతుంది. మీరు కూడా చేసుకోండి, హ్యాపీగా ఉండండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు.